కుప్పం రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ఎస్పీ డీసీఎల్ ఎస్ఈ సురేంద్ర నాయుడు ఈ సందర్భంగా మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలోని అన్ని సబ్స్టేషన్లు వైరిఫై చేస్తున్నామని, అదేవిధంగా ప్రతి సబ్స్టేషన్కు ఇంటర్లింకింగ్ లైన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. 3 నెలల్లో ప్రణాళికలు రూపొందించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎక్కడైనా ఫ్యూజ్ సరిగా లేకపోతే వెంటనే మార్చుకోవాలని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. విద్యుత్ వినియోగదారులకు గ్రీవెన్స్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. 1919 నెంబర్కు కాల్ చేసి సమస్యను తెలియజేయండి అని రైతులకు సూచించారు. జిల్లాలోని విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సెప్టెంబర్ లోపు అన్ని సమస్యలను పరిష్కరిస్తడం జరుగుతోందని అన్నారు. సర్వీస్ వైర్లు కానీ, అలాగే ఎక్కడైనా మోటార్ దగ్గర కూడా క్వాలిటీగా లేకుండా, ఎక్కడైనా ఫ్యూజ్ కంట్రోల్ ఇవన్నీ సరిగా లేకుండా ఉంటే అవన్నీ వెంటనే మార్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎక్కడ యాక్సిడెంట్ అనేది జరగకూడదు, అలా ఒక ప్రాణం పోకూడదు అనే ఇదిలో భద్రతా చర్యలు తీసుకోవడానికి తగిన ప్రమాణాలతో ఉన్న ఎక్విప్మెంట్ కానీ, వాళ్ళు వాడవలసిన వైర్లు కానీ, ఇవి మా విద్యుత్ సిబ్బంది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని నిత్యము ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి మార్చడానికి, వాళ్ళకు తగిన భద్రతా చర్యలు వాళ్ళని తెలపడానికి ఆయా ఊర్లో కూడా, విలేజెస్లో కూడా తగిన మీటింగ్లు పెట్టి వాటిని వాళ్ళని ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాల్సిందిగా నేను కోరడం జరిగింది. అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఏదైనా కాలిపోయినా వెంటనే రీప్లేస్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఒక సర్వీస్ అప్లై చేసినా, అలాగే విద్యుత్ సమస్యలు ఏ ఉన్నా కానీ ప్రతి సబ్స్టేషన్లో, జిల్లాలోని అన్ని సబ్స్టేషన్లో కూడా ఒక కన్జ్యూమర్స్కు గ్రీవెన్సెస్ రిజిస్టర్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళ సమస్యలు నమోదు చేస్తే వెంటనే ఆ గ్రీవెన్సెస్ని వితిన్ టైంలో పరిష్కారం చేయవలసిందిగా అందరినీ ఆదేశించడం జరిగింది. 1912 అనేది కాల్ సెంటర్ అనేది జిల్లాలోని కంబైన్డ్ జిల్లాలో 1912 ఈ నెంబర్ కాల్ చేస్తే జిల్లాలో అన్ని చోట్ల ఏ సమస్యలు ఉన్నా సరే వాటిని ఇమ్మీడియట్గా పరిష్కారం చేయడం జరుగుతుంది. సమస్యలు అనేటివి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాము. ఇక్కడ కూడా కుప్పంలో కూడా కాల్ సెంటర్ ఉంది. దాన్ని కూడా విద్యుత్ సమస్యలు ఉన్నప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ కంబైన్డ్ చిత్తూరు జిల్లాకు తిరుపతిలో ఎస్సీ ఆపరేషన్ తిరుపతిగా వర్క్ చేస్తున్నాను. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పరిస్థితుల్ని రివ్యూ చేస్తూ ఈనాడు కుప్పంలో ఇక్కడ రెస్కోకి రావడం జరిగింది. ఈ కుప్పం పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న సబ్స్టేషన్స్ వెరిఫికేషన్ చేయడము జరిగింది. ఇక్కడ కావాల్సిన సప్లై, నిరంతరాయమైన సప్లై ఇవ్వడానికి, కన్జ్యూమర్కు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వడానికి, తగిన ప్రణాళికలు చేసుకోవడానికి, తగిన మరమ్మతులు ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇందులో మెయిన్గా ఒక ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి ఒకసారి సప్లై పోతే వాళ్ళకుండే ప్రోడక్ట్ కానీ డ్యామేజ్ అవుతుంది. అది అలాంటివి జరగకుండా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలనే ఉద్దేశంతో, అలాగే కన్జ్యూమర్స్కి, వ్యవసాయానికి కూడా మంచి లో వోల్టేజ్ లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి, సప్లై ఇంటరప్షన్ లేకుండా ప్రతి సబ్స్టేషన్కి ఇంటర్లింకింగ్ లైన్స్ వేయడానికి, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఇక్కడ రెస్కో పరిధికి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా 2 monthsలో 3 monthsలో ఒక యాక్షన్ ప్లాన్ వేసుకొని ప్రతి లైన్ కూడా ఎలా చెక్ చేయాలి, దాంట్లో ఏదైనా లైన్ లూజ్ లైన్లు ఉన్నాయి, అలాగే పోల్ ఏదైనా వాలిపోయినా కానీ, డ్యామేజ్డ్ పోల్ ఉన్నా కానీ ఇలాంటివన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ, ఎక్కడ కానీ ప్రజలు ఎక్కడన్నా బయట ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ సిబ్బంది చేయాల్సిందిగా కోరుచున్నాము. ఎవరు కూడా ఒక ట్రాన్స్ఫార్మర్లో కానీ, ఒక లైన్లో కానీ వాళ్ళు తెలిసి తెలియకుండా వెళ్ళి దాంట్లో చేయబెట్టి ఇబ్బంది పడకుండా ఉండాలి. వెంటనే కాల్ సెంటర్కి ఇన్ఫామ్ చేయాలి. తగిన సమయంలో మా వాళ్ళు
ఇమీడియట్గా దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రణాళికతో ఒక యాక్షన్ ప్లాన్ వేసుకున్నాము. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లోగా అన్ని వెరిఫికేషన్లు చేసి దానికి చేయాల్సిన ప్రణాళిక పరంగా ఇక్కడ మన రెస్కో ఎండి గారు ఉన్నారు, అట్లే డిఈటి గారు ఉన్నారు. వీళ్ళందరితోటి రివ్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ నాటికి ఎలాంటి లైన్లో కూడా అన్ని వెరిఫికేషన్ చేసి దాన్ని అన్ని రెక్టిఫై చేయాలని ప్రణాళిక చేయడం జరిగింది.